సో గైస్ ఈరోజు మనము ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ విష్ణు ఐఏఎస్ 2026 సో దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఏకమ్ ఐఏఎస్ అండ్ విష్ణు ఐఏఎస్ సేమ్ లైన్ లో ఉంటాయి, మనకు తెలుసు కదా. సో ఇక్కడేమో ఒబరాయ్ సార్ అండ్ శ్రీలేఖ మెయిన్ ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు అండ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో విష్ణు ఐఏఎస్ చూసుకుంటే మనకి విష్ణు సార్ అనే వ్యక్తి విష్ణు ఐఏఎస్ లో మెయిన్ గా లీడ్ చేస్తూ ఉన్నారు. సో జనరల్గా ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, సో కాదనట్లేదు, దాంట్లో డౌట్ లేదు. సో ఫీజు విషయంలో కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటుంది, రెండు నామినల్ గానే ఉంటాయి. సో అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో బ్యాచ్ సైజ్ చూసుకుంటే ఇక్కడ లిమిటెడ్, ఇక్కడ కూడా లిమిటెడ్. ఓకే, రెండు కూడా లిమిటెడ్. ఇంకా చెప్పాలి అంటే ఏకమ్ ఐఏఎస్ కంటే విష్ణు ఐఏఎస్ లో ఇంకా వెరీ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో చాలా లిమిటెడ్ గా ఉంటారు. ఆ తర్వాత మెటీరియల్స్ విషయం చూసుకుంటే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో బోత్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అయితే మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం జాయిన్ అయ్యేటప్పుడు మెటీరియల్స్ అంటే సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్సా, దాంతోపాటు స్టాండర్డ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొవైడింగ్ సో స్టాండర్డ్ మెటీరియల్స్. ఇంకా బయట నుంచి మన పాకెట్లో నుంచి ఒక్క రూపాయి తీసి ఒక్క మెటీరియల్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి లేదని ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ విషయం, బోత్ ఆర్ గుడ్. సో ఫ్యాకల్టీ కూడా సో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, రెండింటిలో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. కాకపోతే యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఎంత ఉంది, సో ఎంతమంది వీళ్ళ గైడెన్స్ అనేది ఒక్కసారి మీరు మార్కెట్లో క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీసెంట్లీ విష్ణు ఐఏఎస్ కూడా చూశాను. సో కొంతమంది టాప్ ఫ్యాకల్టీ, వీళ్ళే టాప్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్లీ విష్ణు ఐఏఎస్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఏమో ఓపెన్గా వాళ్ళే బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పడానికి లేదు. అంటే మనకి ఇండస్ట్రీలో అంతకంటే మహామహులు కూడా ఉన్నారు, అంతకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఎక్స్పోజర్ అంటే ఓకే బెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పోజర్ ఎందుకు చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళే బెస్ట్ ఫ్యాకల్టీ వీళ్ళ తర్వాత ఎవరైనా కరెక్ట్ కాదు. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా దీనికి సంబంధించిన వాళ్ళ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా క్లాసెస్ అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, యాంకర్స్ని పెట్టి ఏకమ్ ఐఏఎస్ చేయట్లేదు. ఓకే, తర్వాత విషయం చూసుకుంటే 1-to-1 ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 1-to-1 ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 1-to-1 మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఆల్రెడీ ర్యాంక్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారా, ఆల్రెడీ గెస్టెడ్ హోదాలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా, సో ఎలాంటి వాళ్ళు 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఫీ విషయంలో చూసుకుంటే రెండు కూడా సో నామినల్గా ఉంటుంది, మరి ఎక్కువ అలా కాకుండా మరీ తక్కువ అని నేను చెప్పను. సో ఎందుకంటే సో వీళ్ళు కూడా కొంచెం చూస్తున్నట్టు పోతూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఫీజు అనేది కూడా అంత ఎక్కువ అయితే లేదు. ఓకే, సో ఇదొకటి మనం అడ్వాంటేజ్గా మాట్లాడుకోవచ్చు.